హాయ్ అందరికీ. హాయ్ అండి అందరికీ. మరి రేడియో జ్ఞాపకాల గురించి, ఆనాటి రేడియో కబుర్ల గురించి కాసేపు చెప్పుకుందామా? రేడియో జ్ఞాపకాల గురించి చెప్పడం అంటే నా చిన్నతనం మళ్ళీ ఓసారి జ్ఞాపకం చేసుకోవడమే. అందుకే నాకు చాలా ఇష్టం. జగన్నాథగిరిలో 8 గదులున్న మా ఇంట్లో నాన్నగారి ఆఫీస్ గదిలో ఉన్న అలమారలో పై అరలో ఉండేది లేత కాఫీ పొడి రంగులో ఉండి ముందు వైపు మెలమెల మెరిసిపోతున్న బంగారు రంగు వాల. దానికి ఎడమ వైపు పైన ఒంటికన్ను రాక్షసుడిలా మిణుకు మిణుకు అంటూ ఉండే ఆకుపచ్చ లైటు, కింద 2 వైపులా పౌడర్ డబ్బా మూతల్లాంటి 2 గుండ్రటి నాబ్స్, ఆ రెండింటి మధ్య అంకెలతో ఉన్న గాజు పలక, దాని మీద బీట్ కానిస్టేబుల్ లాగా అటు ఇటు తిరిగే ఎర్రటి ముళ్ళు, దాని కింద గేదె పళ్ళు లాంటి 5 బటన్స్తో ఉండే పెద్ద సైజు నేషనల్ ఎకో రేడియో. అది మా నాన్న ఎప్పుడో మద్రాసు నుంచి తెచ్చారని జ్ఞాపకం. ఉదయం మేము లేచి స్టీల్ జారులతో పాలు తాగే సమయానికి రేడియోలో రజనీ బాబాయ్ గారు, మల్లిక్ గారు, సుబ్బలక్ష్మి గారు వచ్చి సూర్యాష్టకం, పురంధరదాసు, అన్నమయ్య కీర్తనలు, సుప్రభాతం లాంటి ఎన్నో రకరకాల భక్తి పాటలు భక్తి రంజని కార్యక్రమంలో పాడేసి వెళ్ళిపోయేవారు. ఇంకా మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత నాన్నగారి కార్మికుల కార్యక్రమం విని నిద్రపోయేవారు. ఇక వారాంతంలో వచ్చే సంక్షిప్త శబ్ద చిత్రాలు, అలాగే నండూరి సుబ్బారావు గారు, బందా కనకలింగేశ్వరరావు గారు, సీతారత్నమ్మ గారు, పుచ్చ పూర్ణానందం గారుల ఆధ్వర్యంలో వచ్చే రేడియో నాటకాల గురించి ఎంత చెప్పినా తక్కువే సుమా. ఇక రేడియో కార్యక్రమాల వివరాలు తెలుపుతూ వెలువడే వాణి అనే పత్రికలో వచ్చే వివరాల ప్రకారం రాత్రిపూట కార్యక్రమాలు మాత్రం తప్పకుండా వినేవారు నాన్నగారు. రాత్రి పడుకునే ముందు రేడియోలో వచ్చే నిలయ విద్వాంసుల వాద్య కచేరీలో వచ్చే డీకే పట్టమ్మాళ్, సెమ్మంగుడి శ్రీనివాసయ్యర్, దోమాండ చిట్టబ్బాయి గారుల లాంటి లబ్ధ ప్రతిష్ఠుల కార్యక్రమాలు విన్న తర్వాత వారిని సాదరంగా ఇంటికి పంపిన తర్వాత మాత్రమే నాన్నగారు నిద్రకు ఉపక్రమించేవారు. నాకు బాగా చిన్నతనంలో ఓ రోజు సాయంత్రం రేడియోలో ఎవరిదో బుర్రకథ వస్తోంది. నేను, మా తమ్ముడు కృష్ణ, మా పెద్దన్నయ్యను ఆ మాట్లాడుతున్న వాళ్ళు ఎక్కడుంటారు అని అడిగేవాళ్ళం ఆశ్చర్యంగా. ఓ రోజు మా రెండో తమ్ముడు సత్యబాబు ఆ కుడివైపు ఉన్న చక్రాన్ని బలం కొద్దీ తిప్పేశాడు. అది స్టేషన్ తెలియచేసే ఎర్రటి ముళ్ళు అని తెలియక. పాపం ఆ దెబ్బతో ఆ ముళ్ళు రేడియోలో ఉన్న అన్ని స్టేషన్లు దాటుకుంటూ చివరికంటా వెళ్ళే మార్గం లేక లోపల ఉన్న నైలాన్ తాడు డామ్ అని తెగిపోవడంతో నడుము విరిగి అక్కడే కూలబడిపోయింది. దానితో కోప్పడిన నాన్నగారు దానిని రిపేర్ చేసేందుకు కామాచార్యులు గారి తమ్ముడైన ప్రకాశ్రావు గారింటికి తీసుకుని వెళ్ళమని చెప్పారు. మా అన్నయ్యతో పాటు నేను బయలుదేరాను. ఆయన ఆ రేడియోని ఏ పార్ట్కి ఆ పార్టు విప్పి పక్కన పడేసి ఆ ముళ్ళుని మళ్ళీ ట్రైన్ దారంతో బిగించి కట్టి మళ్ళీ రేడియో ఆన్ చేసి అసలు రేడియో ఎలా పనిచేస్తుందో చూచాయిగా చెప్పారు మా ఇద్దరికి. ఇక ఆ రోజుల్లో మా ఊరు మొత్తం మీద ప్రెసిడెంట్ వసంతరాయుడు గారికి, కర్నల్ సత్యరాజు గారికి మాత్రమే ఉండేవి ఈ రేడియోలు కూడాను. ప్రెసిడెంట్ గారు అంటే భయం వల్ల కర్ణం గారింట్లో లోపలి గదిలో ఉండడం వలన, మా ఇంట్లో అయితే నాన్న ఆఫీస్ గది వీధి అరుగుకి చేర్చి ఉండడం వల్ల జనమంతా సాయంత్రం 6 గంటలకల్లా మా ఇంటి అరుగు మీదకి చేరుకునేవారు ప్రాంతీయ వార్తలు, ఢిల్లీ వార్తలు వినడానికి. ఇక రాత్రి 7 గంటల వరకు సాగేది ఈ కాలక్షేపం. మా అమ్మ మాత్రం ఏంటో ప్రతిరోజు ఈ మేళం అరుగు మీదకి వెళ్ళడానికి లేకుండా అని మూతి విరుచుకుంటూ విసుక్కునేది. ఆ రోజు బాగా గుర్తు నాకు. అది 1964వ సంవత్సరం మే 27వ తారీఖు. అప్పటికే ఆ విషయం ఊర్లో చాలామందికి తెలిసిపోయింది. అయినా మా ఇంట్లో ఉన్న రేడియోలో వినాలని అరుగు మీదకి చేరుకున్నారు. నాన్నగారు రేడియో కొంచెం పెద్దగా పెట్టగానే ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మన దేశ ప్రధాని శ్రీ జవహర్లాల్ నెహ్రూ ఈరోజు కన్ను మూశారు. వెనక నుంచి అలో లక్ష్మణ అన్నట్లు విషాద సంగీతం నెమ్మదిగా వినిపిస్తూ ఉండగా రేడియోలో వార్తలు అలా వస్తూనే ఉన్నాయి. ఏంటండి రాజుగారు ఈ దారుణం, కొంపతీసి ఎవరైనా చంపేశారంటారా? నోట్లో చుట్టని గిరాగిరా తిప్పుతూ పొగ వదులుతూ అడిగాడు మా పక్క ఇంట్లో ఉండే బూడిద తాతబ్బాయి.
ఉండవయ్యా, పూర్తిగా వినపడనీయకుండా మధ్యలో నీ గోలేంటి, పూర్తిగా విను, సున్నితంగా కసురుకున్నారు మా ఇంటి ఎదురుగా ఉండే రాచపల్లి రాజుగారు. ఇంకేం వింటామండి, ఇంకా ఈ దేశాన్ని ఆ దేవుడే కాపాడాలి అంటూ తువ్వాలి ఓసారి గట్టిగా జాడించి భుజం మీద వేసుకొని వడివడిగా మెట్లు దిగి వెళ్ళిపోయాడు పక్కా కాంగ్రెస్ వాది అయిన బూడిద తాతబ్బాయి గారు. అలాగే అమెరికా ప్రెసిడెంట్ కెనడీ గారు మరణించిన సమయంలో వచ్చిన వార్తలు, అవి వినడానికి వచ్చిన జనం నాకు ఇప్పటికీ జ్ఞాపకం. కొంచెం ఊహ తెలిసిన తర్వాత మా అన్నయ్యలు, అలాగే మా ఇంటి ఎదురుగా ఉండే రాజుగారి అల్లుడు సత్యబాబు గారు, అలాగే మా అన్నయ్యల ఫ్రెండ్ ఎర్రంశెట్టి సత్యనారాయణ పెట్టే అమీన్ సయాని వ్యాఖ్యానంతో బుధవారం రాత్రి వచ్చే బినాక గీత్మాల, అలాగే ప్రతిరోజు ఉదయం 7:55కి వచ్చే కేఎల్ సైగల్ పాట, ఇంకా బెహనోంకి పసంద్ చెప్పుకుంటూ పోతే ఇలా ఎన్నో 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 జ్ఞాపకాలు. ఆ తర్వాత ఆ రేడియో మా అన్నదమ్ముల ఇళ్లలో కొన్నాళ్ళు విధులు నిర్వహించి చివరికి శాశ్వతంగా విశ్రాంతి తీసుకుని ఈ లోకం నుంచి నిష్క్రమించింది. మరి అంతేనండి జగన్నాథగిరిలోని నా రేడియో జ్ఞాపకాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. ఇదండి రేడియో ప్రహసనం, నేషనల్ ఎకో రేడియో గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అభిమాన హిమబాల. సర్వే జనా సుఖినో భవంతు.